ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీఎస్సీ సెక్రటరీకి ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ తప్పుడు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై దాఖలైన పిటిషన్ మార్చి 11న మరోసారి విచారణ జరగనుంది. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు పరీక్ష నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షల అభ్యర్థుల విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. రేపు అంటే ఆదివారం నిర్వహించాల్సిన పరీక్షలను కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితం లేఖ రాసింది. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్షల నిర్వహణపై అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. ప్రధానంగా అభ్యర్థుల ఆందోళనను, ఆవేదనను పరిగణలోకి తీసుకుంటున్నామని, అందువల్ల అభ్యర్థులు ఎవరూ కూడా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు అని, న్యాయ నిపుణులతో సంప్రదించిన అనంతరం ఒక నిర్ణయానికి వస్తాము అని కూడా నారా లోకేష్ ఈ సందర్భంగా అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. లోకేష్ స్పందన అనంతరం ఈ రోజు ఉదయం ప్రభుత్వంలో ఈ అంశంపై చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణకు సంబంధించి అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఏంటి, దానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటనే అంశంపై కూడా చర్చ అనంతరం ఏపీఎస్సీ కార్యదర్శికి జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ రాశారు. ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్ ఉంది అని చెప్పి వచ్చే నెల 11వ తేదీన మరో మారు దీనిపై విచారణ కూడా జరగనుంది అని చెప్పి అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు కూడా పరీక్షలు నిర్వహించవద్దు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనను గుర్తించి ఏపీఎస్సీకి ఈ లేఖ రాసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.